వాళ్ళకి ఆసుపత్రి అంటే లెక్కలేదు, ఎమర్జెన్సీ వార్డ్ అన్న లెక్కలేదు. ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఏపీలో ఎల్లో దౌర్జన్యం శృతమించుతోంది. రిమ్స్లో టీడీపీ అల్లరి ముక్కలు రెచ్చిపోయాయి. ఆసుపత్రిలో పచ్చ బ్యాచ్ హల్చల్ చేసింది. చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. పేషెంట్లను భయభ్రాంతులకు గురిచేశారు టీడీపీ కార్యకర్తలు. టీడీపీ అభ్యర్థి జనార్దన్ సమక్షంలోనే ఈ రచ్చంతా జరిగింది. కనీసం హాస్పిటల్లో కూడా సంయమనం పాటించలేదు తెలుగు తమ్ముళ్ళు. టీడీపీ కార్యకర్తల తీరుతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న సాయంత్రం మొదలైన గొడవ ఇప్పటికీ కూడా సద్దుమరిగినట్లుగా కనిపించట్లేదు. హాస్పిటల్లో అడ్మిట్ అయి చికిత్స పొందుతున్న వారిపై కూడా దౌర్జన్యం చేస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అనుశ్రీ, ఆ విజువల్స్ చూసినట్లయితే నిజంగా అసమేకం చేసినంటే వికృత చేస్తున్నట్టే మనకి ఇప్పుడే అర్థమైపోతుంది. కామన్ సెన్స్, కనీసం ఆసుపత్రిలో రోగులు వాళ్ళు చికిత్స పొందుతున్నారన్నటువంటి హ్యుమానిటీ లేదు, పోలీసులు ఉన్నటువంటి భయం లేదు, ఆసుపత్రిలో ఉన్నటువంటి ఒక ఇది రెస్పెక్ట్ కూడా లేనటువంటి దృశ్యాలను కూడా చూడవచ్చు. బెడ్ దగ్గరికి వెళ్ళి ఏదైతే సమతానగర్ ఘటనలో టీడీపీ కార్యకర్తల చేతిలో దెబ్బలు తిని చికిత్స పొందినటువంటి మాజీ వాలంటీరు సుజన, అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు డేవిడ్ రాజు, మరో ఇద్దరు ట్రీట్మెంట్ చేయించుకున్న సమయంలో వాళ్ళ బెడ్ దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కొంతమంది అల్లరెమ్మకులు భయభ్రాంతులకు గురి చేశారు, వికృత చేష్టాలకు పాల్పడ్డారు, వీడియోలు తీస్తూ భయభ్రాంతులు చేశారు. 2 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, మీ సంగతి చూస్తామని చెప్పి బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్లు బెదిరించినటువంటి దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాలు నిజంగా ఒక టెర్రర్ క్రియేట్ చేసే పరిస్థితి. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఆసుపత్రి ప్రాంగణంలో ఉండగానే జరిగిందంతా. ఆ ఏరియాలో వాళ్ళ వెనక భాగంలో ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇదంతా ఒక ప్రోద్బలం ప్రకారం, ఒక పక్క ప్లాన్ ప్రకారం ఒక గందరగోళ పరిస్థితి క్రియేట్ చేయాలి, టెర్రర్ క్రియేట్ చేయాలి అనేటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. సమతానగర్ లో ఏమాత్రం కూడా గందరగోళ పరిస్థితి లేదు. చాలా పీస్ఫుల్ గా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య చాలా ప్రశాంతంగా ఎన్నికల నిబంధనల ప్రకారం తన ఓటును అభ్యర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఒక అపార్ట్మెంట్కి వెళ్ళింది, ఓటును అభ్యర్థించే ప్రయత్నం చేసింది. ఇష్టం లేకపోతే మా ఫ్లాట్ లోకి రావద్దు అని చెప్తే అంతవరకు ఓకే, బాగానే ఉంటుంది. కానీ ఈ అపార్ట్మెంట్ లోకి అడుగు పెట్టద్దు, ఏ ఫ్లాట్ ని టచ్ చేయొద్దు, ఏ ఫ్లాట్ లో ఉన్నటువంటి వారి దగ్గరికి పోయి ఓట్లు అభ్యర్థించడానికి లేదు అని చెప్పడం నిజంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం, ఎన్నికల నిబంధనలకి ఇంకా విరుద్ధం. ఇదంతా కూడా ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఏదో ఒక పద్ధతి ఎంచుకుంటే, అంటే ఆ వార్డులో కార్పొరేటర్ కూడా మారాడు. అప్పుడే తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మారాడు. అంటే ఇది కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ఆ ఏరియాలో అదే సామాజిక వర్గం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళు ప్రలోభ పెట్టి లాక్కునే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.